ఎందుకు ఏమిటి అని అడగకపోతే మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఆ రోజు మీరు నన్ను కావాలని కోరుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఈరోజు మీరు కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? లైఫ్లో పొందలేననుకున్న ఒక అందమైన అమ్మాయి అడిగి మరీ వస్తానంటే కాదనే అంత ఊరుకుంది కాదు. చిచ్చి, అది కమలింట్లోంచి పారిపోవడం ఏంటి, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఛానల్కి వెళ్ళటం ఏంటి, జేడీ గాడి దగ్గరికి వెళ్లే లోపు మనం పట్టుకోలేకపోవటం ఏంటి, ఇదంతా మన అసమర్థత కింద ఉంది. ఇదంతా మా ఎస్ఐ గారి వల్లే జరిగింది. వాడే గనక నాకు ఫోన్ చేస్తుంటే కథ ఇంకోలా ఉండేది. నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ఉండకపోతే మన అందరి పని గోయిందా గోయిందా. అది గనక ఛానల్లో నోరిప్పి ఉంటే మీతో పాటు నన్ను కూడా నేను లోపలేసుకోవాల్సి వచ్చేది. ఇంత జరిగినా మన ప్రాణాలతో ఉన్నాం గానీ ఇక ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ జేడీ గారికి మన విషయం తెలిస్తే ఏ క్షణానైనా లేపేయచ్చు. నాకు తెలిసి నక్షత్ర ఆ జేడీకి మన గురించి చెప్పి ఉండదు. ఒకవేళ చెప్పి ఉంటే ఈ పాటికి వాడి చేతిలో మనం చచ్చుండేవాళ్ళం. అది చెబుతుందో చెప్పదో మనకు అనవసరం అయ్యా, దాన్ని లేపటం అవసరం. ఏంటి లేపేది? ఆ జేడీ గారి పక్కన ఉండగా దాన్ని చంపడం అంత ఈజీ అనుకున్నారా? అందుకే ముంబై నుండి ప్రొఫెషనల్ కిల్లర్ ని పిలిపిస్తున్నా. చెప్పేదేదో ముందుకొచ్చి చెప్పాడు. ఎవడాడు? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్? ఆడి గురించి నీకు తెలుసా? వాడు చాలా డేంజరస్. వాడు గనక ఇక్కడికి వస్తే నక్షత్రకు డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్. రేయ్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే వాడిని బాంబే నుంచి ఇక్కడ పిలిపించి దాన్ని కైలాసానికి పంపించరా. దేనికి? వదలకుండా వాచ్ చేస్తాను. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే మనలందరూ వెళ్ళాలి. నన్ను కాల్చింది బాంబే కాన్గాడన్నా. కాన్బాయ్ వచ్చిన వాడు ఫిరోజ్, వెరీ డేంజరస్ కిల్లర్. వాడు టార్గెట్ చేసి మిస్ అయిన చరిత్ర లేదు. నిన్ను చంపటానికి అలాంటి వాడిని పంపించారంటే కారణం ఏంటి? నా కోరికని కాదని వెళ్ళినప్పుడు అడగలేదు, నన్ను కోరి నా దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సి వస్తుంది. కారణం ఏంటి? అసలు ఎవరు నువ్వు? వాడు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? చెప్పు. వాళ్ళకి బుల్లెట్స్ రుచి చూపించడం. మీరు తలుచుకుంటే అందరినీ 5 నిమిషాల్లో చంపేయగలరని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది మీరు చంపడం కాదు, నా చేతులతో నేను చంపడం. బాగున్నారా మావయ్య గారు? నన్ను చెప్పద్దు. అమ్మ వీణ, నా మొహం చూసి నా భర్తను వదిలేయమ్మా. ఓకే, ఎక్స్క్యూజ్డ్.
ప్లీజ్, నన్ను వదిలే. నన్నేం చెయ్యొద్దు. వద్దు. ప్లీజ్, దయచేసి వదిలే. నువ్వు నన్నేం ఎక్కడైతే నా జీవితం నాశనం చేశావో అక్కడే నిన్ను అంతం చేస్తున్నాను. హ్మ్? ఆగండి, మిమ్మల్ని ఏం చేయను. కళ్ళు తెరవరా కన్నింగ్ స్వామి. ఎవరు నువ్వు? నీకు టైం అయిపోయిందని చెప్పడానికి వచ్చిన యమదూతని. నువ్వు నువ్వు నువ్వా? నువ్వు నీ గాజు కన్ను మంత్రదండం దొంగ స్వామి. నన్ను చంపదు, చంపదు, నన్ను చేయకు. చేప వల్ల పడ్డాక కర్రీ గురించి ఆలోచిస్తాం గాని దాని వర్రీ గురించి కాదు. పండగ చేసుకో.